మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మనము లేవియా ఖండం కూడా సంపూర్ణం చేసాం. ఈ దినం సంఖ్యాకాండము మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. అయితే ఈ మొదటి అధ్యాయం అంతట్లో దేవుడు గోత్రముల గురించి, వారి యొక్క వంశముల గురించి, లేదా వారి కుటుంబముల గురించి, వారి యొక్క కుటుంబములలో ప్రాముఖ్యమైనటువంటి మనుష్యులు అంటే హెడ్స్ గురించి, ఇంకా 20 సంవత్సరాల పైబడి సైన్యముకు వెళ్ళవలసినటువంటి యవనస్తుల గురించి, ఇలా ఫస్ట్ సెన్సెస్ ఆఫ్ ఇజ్రాయెల్ యొక్క జనసంఖ్య అంతా కూడా ఈ అధ్యాయం తెలియజేస్తుంది. అయితే మీరు ఈ సంఖ్యాకాండం మొదటి అధ్యాయంలో 45-46 వచనాలు గమనిస్తే, అటు ఇజ్రాయిల్లో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా బయలువెళ్ళిన ఇజ్రాయిల్ అందరూ లెక్కింపబడి 6,03,570 మంది అయ్యిరి. అయితే జాగ్రత్తగా వినండి, ఈ లెక్కలో లేవీల గోత్రం లేదు. ఎందుకంటే లేవీలు తమ పితరుల గోత్రం చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మోషేతో యెహోవా సెలవిచ్చాడు, మీరు లేవి గోత్రాన్ని లెక్కింపకూడదు, ఇజ్రాయిలు వారి యొక్క లెక్కను, లేవీల యొక్క లెక్కను ఇజ్రాయిల్తో చేర్చకూడదని. లేవీలు ఇక్కడ తక్కిన గోత్రాలతో స్వాస్థ్యం పొందినట్లుగా వీళ్ళు లెక్కింపబడలేదు, ఎందుకంటే దేవుడి వారికి స్వాస్థ్యం. అయితే ఈ అధ్యాయంలో నేను మీ ముందుకు తీసుకురావాల్సినటువంటి అంశం ఏంటంటే 53వ వచనం చూడండి. ఇజ్రాయేళ్ల సమాజం మీద కోపము రాకున్నట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను, వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండా ఇజ్రాయేలు చేసిరి. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము మధ్యలో ఉండగా చుట్టూరు దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఈ లేవీయులు ఒక కంచెలాగా ఉన్నారు. ప్రత్యక్ష గుడారము 2వ అధ్యాయంలో చూస్తాం, ఏ గోత్రాలు తూర్పు వైపున ఎక్కడెక్కడ దిగాలో దేవుడు చెప్పాడు. 2వ అధ్యాయం ధ్యానం చేస్తాం. అయితే ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ దిగి ఉన్నటువంటి ఈ 12 గోత్రాల ప్రజలకు ప్రత్యక్ష గుడారానికి దేవుని సన్నిధికి మధ్యలో లేవీలను దేవుడు ఒక సర్కిల్ లాగా పెట్టాడు. ఎందుకు అంటే ఈ వచనం చాలా స్పష్టంగా అంటుంది, ఇజ్రాయేల్ సమాజం మీద దేవునికి కోపము రాకుండానట్లు. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనం చూస్తాం, ప్రత్యక్ష గుడారంలో ఇజ్రాయేలీల నిమిత్తము సేవ చేయుటకును ఇజ్రాయేల్ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకు లేవీలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇలాగే వచనాలను చదువుతున్నప్పుడు ఎంత ప్రాముఖ్యమో అంత ప్రమాదకరమైనటువంటి స్థానం కూడా ఈ లేవీల స్థానం. ఎందుకంటే మనం గతంలో లేవియా కాండం 10వ అధ్యాయం ధ్యానం చేస్తున్నప్పుడు అహరోను కుమారులైన నాదాబు అబీహులు దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళబోయి ఎలాగ అగ్నికి ఆహుతి అయిపోయారో మనం చూసాం. అప్పుడు మోషే అహరోనులు తక్కిన కుమారులతో చెప్పిన మాట ఏంటి? మీరు చావకున్నట్లు యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడకుండానట్లును. ప్రజల మీద కోపం రాకుండా ఈ లేవీలు అడ్డుగా ఉన్నారు, కానీ లేవీలు పొరపాటు చేసినప్పుడు వారి ద్వారా ప్రజల మీదకి దేవుని యొక్క ఆగ్రహం వెళ్తుంది. ఒక మీడియేటర్షిప్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రజలకు దేవునికి మధ్యలో ఒక మధ్యవర్తిత్వం. ఇజ్రాయేల్ సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా సనిగినప్పుడు యెహోవా కోపము రగులుకొని ప్రజల మధ్యలో తెగులు కలగడం సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. అది గమనించినటువంటి మోషే అహరోనుతో అంటాడు, నీవు దీపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరాను, తెగులు మొదలుపెట్టిన అహరోనుకు చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యను పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాను. అతడు చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్య నిలబడగా తెగులు ఆగెను. ఇక్కడ అహరోను చేస్తున్నటువంటి ఈ యాజకత్వాన్ని మీరు గమనించండి. అలాగ తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయంలోకి మనం వెళ్ళి 5వ వచనాన్ని మనం చదవాలి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు నరుడు. ఆ దినములలో ప్రజల యొక్క పాపమును ప్రాయశ్చిత్తం చేయటానికి బలి అర్పణ చేత
ఆ బలి రక్తము చేత యాజకుడు యాజకత్వం జరిగించేవాడు. అయితే తిమోతి పత్రికలో మనం చూస్తున్నటువంటి ఈ మీడియేటర్, ఈ మధ్యవర్తి తన స్వరక్తము ద్వారా మనం అంగీకరించబడినట్లుగా యాజకత్వం జరిగిస్తున్నాడు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ హెబ్రీ గ్రంథకర్త అంటాడు 8వ అధ్యాయంలో 6వ వచనంలో, ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. అలాగే 9వ అధ్యాయము 15వ వచనం చదువుదామా? ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తెగులు ద్వారా అనేకులు చావుకున్నట్లుగా చనిపోయిన వారికి ఇంకా బ్రతికున్న వారికి మధ్యలో అహరోను నిలబడి ఎలాగా ఆ తెగులు నిలిచిపోవడానికి కారణమయ్యాడో, ఇదిగో హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 8 నుంచి 10 వచనాలు మీరు చదవండి. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కిసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకునే దానికి మనం కారకుడయ్యాడు. ఎఫెసీ 2వ అధ్యాయంలో చదివినట్టుగా తండ్రితో తిరిగి సమాధానపరచబడ్డానికి కారకుడయ్యాడు. అంత మాత్రం కాక నిత్య జీవమునకు, నిత్య రక్షణకు కారణమయ్యాడు. అయితే ఇప్పటికీ క్రీస్తు యొక్క మధ్యవర్తిత్వం ఎలా కొనసాగుతుందో చూడండి. ఆయనే స్పష్టంగా అన్నాడు కదా, నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి యొద్దకు రాలేడు. అయితే ఇప్పుడు ఆ తండ్రి యొద్దకు వస్తున్న వారి పక్షాన్ని కూడా ఆయన చేస్తున్నటువంటి పని రోమీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 8వ అధ్యాయంలో 34వ వచనంలో, శిక్ష విధించిన వాడెవడు చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయువాడు క్రీస్తే. ఆయనే ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి మనల్ని దేవునితో తిరిగి అనుసంధానం చేయడం మాత్రమే కాదు, నిరంతరము ఆయన యాజకత్వం ఉంది కనుక ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త కూడా అదే మాట రాస్తున్నాడు 7వ అధ్యాయంలో 25వ వచనంలో, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారికి సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. ఈ గొప్ప దేవుని మనము ఆది కాండములో ఒక సృష్టికర్తగాను, నిర్గమకాండంలో ఒక రిడీమర్గా ప్రజల్ని విడిపించిన వాడుగాను, లేవియా కాండంలో ఒక ప్రధాన యాజకుడిగాను, ఇదిగో సంఖ్యాకాండంలో ఒక మధ్యవర్తిగా మనం చూస్తున్నాం. కనుక మన రక్షణే కాక మన రక్షణ పరిశుద్ధత యొక్క కొనసాగింపు కొరకు కూడా మనకు తెలియనటువంటి ఒక గొప్ప సత్యం ఇది. మన ప్రార్థనే మనకు ఆధారం అయింది, లేదా మన రక్షణకు కారణమైంది, నడిపిస్తుంది అనుకుంటే పొరపాటే. మన నీతి, మన భక్తి మురుగుగుడ్డతో సమానం కదా. అయితే ప్రభువు, మీరు గమనించిన లూకాసు సువార్తలో 22వ అధ్యాయంలో శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు 31వ వచనంలో, సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను గాని మీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను మీ కొరకు వేడుకొంటిని. ఇలా ఎన్ని సందర్భాల్లో మన శోధనల్లో, ఆపదల్లో, ప్రమాదాలు ఉన్నప్పుడు క్రీస్తు మన పక్షాన విజ్ఞాపనకర్త అయి ఉన్నాడో దీన్ని బట్టి మనం నశింపలేదని అర్థమవుతుంది మనకు. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనంలో కూడా మరొక ప్రార్థన మెన్షన్ చేయబడింది. నీవు లోకము నుండి అంటాడక్కడ వారిని తీసుకుపోమని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టి నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. తండ్రికి మనకు అనేక అంశములలో మధ్యవర్తిగా నిలబడిన క్రీస్తుని బట్టి మనం ఎంతగానో స్తుతించబద్ధులమై ఉన్నాం. అదే సమయంలో ఈ యొక్క సంఖ్యాకాండంలో రాయబడినటువంటి అంశాన్ని బట్టి ప్రత్యక్ష గుడారానికి ప్రజలకు మధ్యలో ఒక సర్కిల్గా లేవీలను ఎందుకు పెట్టాడు? అది ఏ కాలమైన సేవకులైన వారు ప్రత్యేకంగా ఆలోచించండి. ఆ భాగ్యం ఎంత గొప్పది! ఎటువంటి కాపలా దేవుడు మనకి ఇచ్చాడు, ఎటువంటి యాజకత్వం, ఎటువంటి సేవ మనకు ఆయన అప్పగించాడు. ఈ ప్రజలు దేవునికి అంగీకారం అయ్యేదానికి మనం కారణం కావాలి, కానీ మన ద్వారా ప్రజలు శపించబడడానికి సేవకులుగా మనం కారణం కాకూడదు. ప్రతి వాక్యమును చక్కగా గ్రహించి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించినట్లుగా దేవుడు మీకు జ్ఞాన వివేకం కలిగిన, ప్రత్యక్షత కలిగిన మనసు దయచేయును గాక. మీరు చేసే సేవ, మీ యాజకత్వం దేవునికి అంగీకారం అవును గాక. గాడ్ బ్లెస్ యూ.